క్షమించడం వచ్చిందని ఇంకా నాలుగు కొట్టి ఇంకా నాలుగు మాటలంటే వాడి రాక్షసుడితో సమానం పురుషుడు. మహనీయుడు కాదు, మహాత్ముడు కాదు. ఇక్కడ శకుంతల తెలియజెప్తుంది. ఏం ధర్మం అనుకుంటున్నావు రాజా? ఇంత నేను వస్తే ఇలా మాట్లాడతావా? కాబట్టి ఆయనను అనువర్తించేదైనటువంటి భార్యను చిన్న రుచి ప్రవర్తించే భర్తకు ఇహము పరము రెండు ఉండవు. ఇక్కడ ఉండదు సద్గతి, అక్కడ ఉండదు సద్గతి. భార్యను ఆ రకంగా హింసించే పురుషుడికి చెప్తుంది శకుంతల. ఎవడు తన భార్యతో కలిసి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడో వాడు చక్కగా అన్ని క్రియలు చేసుకోగలుగుతాడు, సమర్థమైనటువంటి ధర్మమును పొందగలుగుతాడు, పురుషార్థమైనటువంటి కొడుకును పొందగలుగుతాడు. భార్య అంటే అంత చిన్న చూపు అనుకుంటున్నారేమో. భార్యను చిన్న చూపు చూడకు. ఒక్కసారి తన పాతివ్రత్యాన్ని కనుక ముందు పెడితే అపార శక్తివంతురాలు అవుతే, ఆదిపరాశక్తి అయితే ఎందుకు పనికిరాడు పురుషుడు? పరాశక్తి ఎక్కడొచ్చింది? ఆదిపరాశక్తి ప్రకృతిలో చూచింది. పురుషుడు ఎక్కడొచ్చింది? పరబ్రహ్మను చూచాడు. పరాశక్తి గనక ఒక్కసారి ప్రకృతికి గనక ప్రళయం వచ్చేస్తే ఉంటుందా? ఇది నీ లోకాలన్నీ భ్రష్టు పట్టిపోతాయి. ఈశ్వర ఏమనుకుంటున్నావు అంటది పార్వతి పరాశక్తిగా. కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఉండకపోయినా మనసు అంగీకరించకపోయినా వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. మహాత్మునితో సాంగత్యాన్ని పెట్టుకున్నారు. ఏ మహాత్ములని నారాయణవాడు కాదండి, పరమేశ్వరుడితో సాంగత్యం పెట్టుకున్నారు. మహాభారతంతో సాంగత్యం పెట్టుకున్నారు. ఎన్ని రోజులైనా ఈ సాంగత్యాన్ని మేము మరువము. ఇప్పుడు ఈ మహాభారతం ఏం చేస్తుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. మనలో ఉన్నటువంటి నిస్సారత ఏదుందో, నిస్సారత అంటే మన మీద మనకు విరక్తి, అదో జీవితమా, అదో బ్రతక. నిస్సంగత్వం, నిస్సహాయత, మనల్ని మనం హేళన చేసుకోవాలి. ఇది పోతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే ఏమిటి? మోహమాట. అవ ప్రవచనం అన్నా, కూర్చోన్నా, వినన్నా, నాకు తెలియదు ఏమిటి? నాకు అన్ని తెలుసు. నేను రామాయణం చదివినా, భారతం చదివినా, భరతం చదివినా, నాకు తెలియదంటే ఏంటి? అడిగిపోతే ఏం చెప్తారు? గదిని చదివితే చెప్తారు. దాబోటి కానీ నేను పోవాలన్నా, ఆడ కూర్చోవాలన్నా, నాకు కిరీటాన్ని అక్కడ పెట్టాలన్నా. అయ్యా చదువు తెలుసు కావచ్చు, ఎంత తెలుసున్నా పరమేశ్వరుడు అంత తెలియదు కదా. ఈశ్వరుడు ఎన్ని సత్యాలు చెప్తాడు? ఇంకో మాట అంటారు, తెలిసిన మహాత్ములు ఎవరైనా ఉంటే ఇక్కడ దయచేసి మీకు తెలిసిన మాటను చెప్పండి, ఇక్కడికి వచ్చి పంచుకోండి. మీతో మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానానికి విలువ అప్పుడు పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న జ్ఞానం మీరు చదువుకుని మీ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. పంచండి నలుగురికి మీ జ్ఞానాన్ని. మీరు చదివిన వారేమో, మీకు తెలిసేమో భాగవతాలు, రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు అన్నీ తెలిసేమో. రండి, 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని చెప్పండి, పంచుకోండి. సాంగత్యం, సత్సంగత్యం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం. అంటే నిర్మోహత్వాన్ని మోహత్వాన్ని పొగడుతుంది మహాభారత సాంగత్యం వల్ల. నిర్మోహత్య ఇప్పుడు ఏం జరుగుతుంది? మనస్సు నిశ్చలతత్వానికి వచ్చేస్తుంది, ప్రశాంతంగా. నిశ్చలతత్వే ఇంకేం కాదు. దేనివల్ల వచ్చింది? ఏం పెట్టుబడి పెట్టారు ఇక్కడ? మీరు ఏ డబ్బులు తెచ్చిపెట్టారు ఇక్కడ? ఏ నగలు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ? ఏ పుష్పాలు తెచ్చారు? ఏ అర్చన చేశారు? ఏ అభిషేకాలు చేశారు ఇక్కడ? మీరు కేవలం మహాభారతముతో సాంగత్యాన్ని పెట్టుకున్నంత మాత్రాన జీవన్ముక్తి వచ్చేసి. అద్భుతంగా చెప్పావు. ఈ రోజు ఏమైంది? ఎందుకు విదేశాలని నా ఊరి గ్రామ ప్రజలంతా అన్నా. నేను అక్కడ శరణాగతి చేసి ఇక్కడేమో అహంకారంగా మాట్లాడాను. ఆ పక్క ఊరిలోకి వెళ్ళి నేను తప్పు చేశాను అనకూడ మీ మాటలు వాళ్ళని అన్నాను. వాళ్ళ మనస్సు కేంద్ర పడ్డది కాబట్టి నన్ను ఏం చేశాను? వివేశాను అని ఇప్పుడు అక్కడ శరణాగతి చేశాను నేను. వాళ్ళు ఏం చేస్తారు? ఒక మెసేజ్ ఇక్కడ పంపిస్తారు. ఏమయ్యా, ఆ పండితుడికి బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, పశ్చాత్తాపడుతున్నాడు అనగానే మళ్ళీ మీరు ఏం చేస్తారు? వెంటనే క్షమాపణ తీసుకుంటారు. ఇది మనుష్యుడికి ఉండాలి. ఈ పశ్చాత్తాపం లేకపోతే మనుష్యుడు అభివృద్ధిలోకి రాలేడు. తప్పు చేయడం సహజం. నేను తప్పు చెయ్యను అన్నవాడు మూర్ఖుడు నా దృష్టిలో. ఏ మహాత్ములను అడగండి, నేను తప్పు చెయ్యకుండా జీవించగలను అన్నవారి భూమి మీద లేరు. ఇంకా మహాత్ములైతే మాట్లాడే వాళ్ళు మౌనంగానే ఉంటారు. మహాత్ములు
రమణ మహర్షి ఎంత మౌనంగా ఉంటారు రమణులు. ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? సంధ్యా ప్రదోషకాలం మహాపుణ్యక్షేత్రం. ఒక్కసారి స్మరించినంత మాత్రాన మనం కూలి వచ్చినటువంటి ఫలితం ఇస్తారు. ఏ క్షేత్రం అది? అరుణాచలం. ఏ క్షేత్రం? అరుణాచలం. దయచేసి గంటాపదంగానండి. అరుణాచలం. శుభం భూయాత్. ఇప్పుడు మనం వేయచ్చా అరుణాచలానికి? అక్కడ బీజం పడితే గనక ఆ సంతానం పెరిగి పెద్దదైతే గనక సమాజానికి వాడు ఉపయోగపడితే గనక మీ తల్లిదండ్రుల పేరు ఆశ్చర్యార్థం నిలబడిపోదా? ఇది కదా పోయాల్సింది, ఇది కదా ఉండాల్సింది. ఎక్కడ పోయి, ఎందుకు పోయి? అనవసరమైన కోరికలు, అతి కోరికలు. ఎవరు కోరుతున్నారండి? సంతానం కావాలని ఏ దంపతులు కోరుతున్నారు? ఎక్కడ లేదు, ఆ ఆలోచనే లేదు. సంతానం కావాలని కోరిన దంపతులు లేదు. అందుకే ఎలాంటి సంతానం అంటున్నారు, ఎలాంటి సంతానాన్ని తండ్రులు అవుతున్నారు. కోరాలి, పరమేశ్వరుని కోరాలి. ఏమని? సత్సంతానాన్ని ప్రసాదించండి. వాడు సమాజానికి పనికొచ్చే వాడే ఉండాలి. కానీ కోరని పేరు అద్భుతం. మీ వంశం నిలబెట్టు, మీ పేరు వాచంద్రవార్థం నిలబెట్టు. అద్భుతమైన విషయాన్ని అమ్మ చెప్పింది. ఉంటాయి, అన్ని సర్పాలే ఉంటాయి. నీ దారి మొత్తం చీము నెత్తులతో కూడుకున్నటువంటి దారి ఉంది. ఆ దారిలో నడవగలమా? ఇవాళ నీ ఆస్తి వచ్చి నీకు అక్కడ దారి కొనివ్వగలమా? లేవు. అప్పుడు బాధపడనిస్తూ ఆ బాధలో ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలియదు. వాళ్ళు చిత్రం రాసిస్తారు ఎక్కడికక్కడే. ఇప్పుడు రాస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులో ఏముంది? ఏం చెప్తున్నారో చూడడానికి వాళ్ళు ఉంటారు. కొందరు అద్భుతంగా ఉందని కొందరు అంటారు, వినాలని కొందరు అనుకుంటారు. ఒక్కొక్కరి మనసులలో దాల్చడం. ఇవన్నీ కూడా చిత్రంగా లెక్కించబడుతున్నాయి. ఒకరోజు వెళ్ళినాడు, అరే మహాభారతం వింటూ ఎంత పూర్తమైన ఆలోచన చేశావురా, వాడికి చెప్పడం రాలే కావచ్చు, వాడిని అలా ఎందుకు నిందించావు అంట. అన్నీ లెక్క కిందకి వస్తారు. పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ధర్మమునకు అర్థమునకు అలా ఉంటుంది. గృహనీతి అంతా అక్కడే పాటించబడింది. చక్కటి ప్రవర్తనకు ఇల్లే సరైన ప్రదేశం. వంశం ఉద్ధరించబడడానికి, వంశం తంతువుగా పెరగడానికి గృహస్థాశ్రమమే కారణం. గృహస్థాశ్రమంలో సరిగ్గా ఉన్ననాడే ఉన్నవాడే ఉన్నతలను పొందగలుగుతాడు. గృహము అనగానే మీరందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద డాబాలు, పెద్ద పెద్ద భవంతులు, ఇంకా కొన్ని ఉన్నాయి కదండి లోపల ఉండేదాన్ని ఏమంటారు? పెద్ద పెద్ద డూప్లెక్స్లు. ఇది కాదండి ఇల్లు అంటే. గృహం అనగానే, గృహం అంటే చిన్నగా తడాకులతో వేసుకున్నటువంటి ఇల్లు కూడా ఇల్లే. దాన్ని కూడా గొప్పగా మాట్లాడతారు. కాబట్టి భార్య భర్త గౌరవమునకు కారణం. పురుషుని శాంతి స్థానం భార్య. ఎంత బడలిపోయి వచ్చినా, ఎంత ఆందోళన గురైనా ఇంటికి వచ్చేసరికి ప్రాణ సంతోషంతో చిరునవ్వుతో సేద తీర్చి ఆవిడ గాజుల చేతితో కట్టెడు పుట్టెడు అన్నం పెడితే, పట్టెడు పుట్టాడు, పట్టెడు పెట్టి పుట్టాడు కదా ఏ చేతులతో? గాజులు వేసి చేతులతో. దయచేసి గాజులన్న సంభావన వచ్చింది. నేను ఈ మహాభారతం చెప్పుతున్నప్పటి నుండి ప్రతిరోజు చెప్పాలనుకున్నా, కానీ పరమేశ్వరుడు ఆపాడు. ఎందుకు తెలుసా? అరే ఎదర రాబోయే కాలంలో దుష్యంతల శకుంతల ఉపాఖ్యానం వస్తుంది, దాంట్లో చెబుతూ తీరు ఆపాడేమనిపిస్తుంది. దయచేసి చాలా మంది చేతులు చూస్తున్నాను, గాజులు ధరించి వస్తారు శ్రీమాతలు. తప్పకుండా